సో అందరూ ఫుట్బాల్ మ్యాచెస్ బాగానే చూస్తున్నారు అనుకుంటాను ఇప్పుడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ఒక మెయిన్ టైం పాస్ అవుతూ వచ్చింది. సో రెగ్యులర్గా ఈ వరల్డ్ కప్ చూస్తూనే ఉన్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా మొన్న అమెరికన్ మ్యాచ్ వచ్చినప్పుడు, అమెరికా ఆడినప్పుడు ఒక స్టేజ్లో వాళ్ళకి అమెరికన్ ఫుట్బాల్ టీంకి ఉన్నటువంటి కంట్రోల్ తప్పిపోయినప్పుడు వాళ్ళ మేనేజర్ అనండి, కోచ్ అనవండి, ప్రపంచం మొత్తం చూస్తుండగానే ఆయన టెంపర్మెంట్ లూజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఉన్నటువంటి బ్యాగ్ని కాలుతోటి బలవంతంగా తన్నాడు. ఆయన ఎవరిని అవమానపరచాలని అయితే కాదు. అయితే అలా చేయడం సమంజసమా? అటువంటి ఇల్ టెంపర్మెంట్ ఉన్న కోచ్ వల్ల ఆ టీంకి మంచి జరిగిందా, చెడు జరిగిందా అనేది డిస్కషన్ చాలా జరుగుతుంది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, ప్లేయర్స్కి రాహుల్ ద్రవిడ్ లాంటి కోచ్ అవసరం. రాహుల్ ద్రవిడ్ ఎప్పుడు కూల్గా ఉంటాడు, ఫెయిల్ అయినా కూడా కూల్గానే ఉంటాడు. సో అటువంటి అప్పుడు ప్లేయర్స్ మీద ప్రెషర్ ఉండదు. అంటే కోచ్ అనే వ్యక్తి ప్లేయర్ని ఫెయిల్ అయినా కూడా పర్లేదు, ప్రొవైడెడ్ యు రెడీ టు లర్న్ అనే దృక్పథంతో చూసినప్పుడే ఆటగాడు 100% ఆటలో ఇవ్వగలడు. అది ఒక కోచ్ ప్లేయరే కాదండి, మన ఇంట్లో కూడా మనం పెద్దవాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయడం కానివ్వండి, లేదా టీమ్స్లో టీమ్ మేనేజర్ ఆఫీస్లో మేనేజర్ కానివ్వండి, తన సబార్డినేట్స్ని, కొలీగ్స్ని, తన కింద పనిచేసే వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు అన్నది ముఖ్యం. సో మనిషి ఎంత బ్యాలెన్స్డ్గా ఉండగలడు, ఎమోషనల్గా మెచ్యూర్డ్గా ఉండగలడు, అతను అంత గొప్పగా తన కింద ఉన్నటువంటి తన టీంని తయారు చేయగలడు. అంటే పీక్ పర్ఫార్మెన్స్ అనేది మన టీంలో రావాలంటే ఆ హెడ్ వచ్చేసి చాలా బ్యాలెన్స్డ్గా ఉండడం చాలా ముఖ్యం. అది మిస్ అయిన రోజు దానివల్ల నెగటివ్ రిజల్ట్సే వస్తాయి, కానీ మరి ఏమీ రావు. మీరు అనుకోవచ్చు ఆయన బ్యాక్ హోమ్ అంటే వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్లో ఆయన ఎలా ఉంటారు, అలా ఉండకపోవచ్చు కదా అని. లేదు, తప్పనిసరిగా ఆయన పబ్లిక్ వ్యూలోనే అలా ఉన్నప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో కూడా దాని రెసిడ్యూస్ తప్పనిసరిగా ఉంటాయి. బహుశా అంతకంటే ఇంకా దారుణంగా కూడా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్ లీడర్ లేదా మేనేజర్ లేదా కోచ్ లేదా టీమ్ హెడ్, ఫ్యామిలీ హెడ్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే ఆ టీమ్ మెంబర్స్, టీమ్ ప్లేయర్స్ అంత బాగా పర్ఫామ్ చేయగలరు అన్నది నేను పూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా ఆలోచించి చూడండి, అండ్ యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్, యూ విల్ అండర్స్టాండ్ దట్. కోప్పడితే, భయపెడితే పనిచేసేవాడి దగ్గర నుంచి పీక్ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ రాదు అని నా బలమైన నమ్మకం. మీ ఆలోచనలు, మీ కామెంట్స్ కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. గుడ్ లక్.